తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బడ్జెట్‌పై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీరేమో ఫాల్స్, ఫెయిల్యూర్ ఇట్లా అంటున్నారు కానీ దేశ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది కూడా 1.9% ఎక్కువ ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. దానికేం చెప్తారు? అది కొంతమందికే. ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే 99% బెనిఫిషరీస్ ఈరోజు బీపీఎల్ ఉన్నారు. అంటే అర్థమైంది. అది కొంతమంది చేతుల్లోనే ఈ యొక్క వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. కాబట్టి మీకు పెరిగినా కూడా కింద పవర్టీ పోలేదు. కింద డెవలప్‌మెంట్ కాలే. కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఈ యొక్క ఇన్‌కమ్ పెరిగింది. దాని యావరేజ్ తీసుకుంటే యొక్క పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ పెరిగిండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ తెలంగాణలో ప్రజలకు వాళ్ళకి రావాల్సినటువంటి ఒక లబ్ధులు గానీ, వాళ్ళకి డెవలప్‌మెంట్‌కి కావాల్సిన డెవలప్‌మెంట్ జరగట్లేదు. మీరు తలసరి ఆదాయం తీసుకోకుండా మీరు బీపీఎల్ ఫ్యామిలీస్‌లో ఎంతమంది కొత్త వాళ్ళొచ్చారు? ఎందుకొచ్చారు? మీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతమందికి పోతున్నాయి? ఇది మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క కొన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇందిరమ్మ బీమా పథకం అంటూ 5,00,000 అంటే ఇంటి పెద్దకంటూ ఒకటి. బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ గానివ్వండి, ఇంటర్మీడియేట్ వాళ్ళకు సంబంధించినటువంటి లంచ్‌కి సంబంధించిన అంశం. వీటన్నిటిని కూడా కొత్తగా తీసుకొచ్చారు. డెవలప్‌మెంట్ మోడ్‌లో కూడా తీసుకెళ్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నిర్మిస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు ఉన్న పిల్లలకు మంచిగా ఫుడ్ పెట్టండి. ట్రిపుల్ ఐటీ భాషల్లో గొడవలవుతున్నాయి. బీసీ హాస్టల్స్‌లో పిల్లలు దానికి వాళ్ళు తినేసి హాస్పిటల్ పాలవుతున్నారు. ముందు దానికి వాళ్ళకి నాణ్యతమైన భోజనం పెట్టండి. నాణ్యతమైన భోజనం పెట్టి మీరు ఏ స్కీమ్ తెచ్చినా మాకేం అభ్యంతరం ఉంటుంది. మీరు అక్కడ ముందు నాణ్యతమైనటువంటి స్కీమ్ తీసుకురండి. మీరు దానికి ముందు మంచి అలవాటు చేయండి. మంచి హైజీన్ ఫుడ్ ఇవ్వండి అక్కడ. దానికి మాత్రం హైజీన్ ఫుడ్ లేదు కానీ మీరు రకరకాలైన బడ్జెట్లు పెడతారు. మరి ఇవన్నీ ఓన్లీ అనౌన్స్‌మెంట్‌లే. ఈరోజు లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు? లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో. కాబట్టి ఓన్లీ అనౌన్స్‌మెంట్ మాత్రమే. దీంతోని మన ఇంప్లిమెంటేషన్ ఉండదు. కానీ ఒకవైపు మీరు 6 గ్యారంటీలకు సంబంధించి అనేక సార్లు ధర్నాలు కూడా నిర్వహించారు. కానీ 50,000 కోట్లు అందులో కేటాయించామని చెప్పి బడ్జెట్‌లో కూడా కేటాయించిండ్రు. 50,000 కోట్లు కేటాయించినా ఎంతమందికి ఇస్తున్నారు? రైతు భరోసా కూడా వాళ్ళ గ్యారంటీలే కదా! రూ. 500 గ్యాస్ కూడా వాళ్ళ గ్యారంటీయే కదా! సన్నబియ్యం వాళ్ళ గ్యారంటీలే కదా! మరి ఎంతవరకు ఈరోజు ప్రజలకు చేరుతా ఉన్నది? మీరు 50,000 మీరు ఎంతగా లాస్ట్ ఇయర్ కూడా మీరు ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఈసారి ఎంతమందికి ఎంత ఇస్తున్నారు? అవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే ఈ 6 గ్యారంటీలు కేవలం ఎలక్షన్స్ టైంలోనే మాట్లాడారు. ఇప్పుడు దాని గురించి మర్చిపోతా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించి ఎందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా బడ్జెట్‌లో పెట్టలేదనుకోవచ్చా? ఏమన్నా స్పెషల్ కేటగిరీ కింద ఇస్తదని అనుకుంటున్నారా ఏమన్నా? ఏమి లేదు. ఇప్పుడు దీనిలో ఇయ్యకపోతే నాన్ బడ్జెటరీ అలొకేషన్స్‌కి ఏదున్నా కూడా అది బారోయింగ్స్ మీదనే ఉంటది. బారోయింగ్స్ అంటే మనం అప్పు చేయాలి. అప్పు చేసి ఎవరికి నష్టము? ప్రజలకు నష్టము. ప్రజల మీద భారం అవుతుంది. కాబట్టి మీరు బడ్జెటరీ అలొకేషన్ చేసి దాంట్లో తర్వాత మీరు లోన్స్ లింక్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు. దానికి హడ్కో లాంటి సంస్థ ఆ రోజు ఫండింగ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ. అటువంటి ఏదైనా ఉండాలి గానీ మీరు దాని మీద అసలు ఏది కూడా హైదరాబాద్ సిటీకి ఎక్కడ కూడా అలొకేషన్స్ లేవు. మీరు మెట్రో రైల్ గురించి, మూసీ గురించి ఇవన్నీ మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా డెవలప్‌మెంట్ గురించి, రోడ్ల గురించి, సివరేజ్ గురించి గానీ, మన ట్రాఫిక్ గురించి గానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు. ఒక మాటలో ఏం చెప్తారు సార్ బడ్జెట్‌ని ఈరోజు ప్రైవేట్ స్కూల్ బడ్జెట్? నిరాశ కలిగించింది ప్రజలకు. ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటిదే కాబట్టి ఇది రైతులకు గానీ, విద్యార్థులకు గానీ, ఎవరికి గానీ ఇది హర్షంగా ఉండదు. ఇది నిరాశ కలిగించినటువంటి ఒక బడ్జెట్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది నిరాశ నిస్పృహలు ప్రజలు ఎవరికీ కూడా ఈ బడ్జెట్‌తో కూడా ఒకవైపు కూడా మేలు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్‌తో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్.